రీసెంట్గా బాలకృష్ణను పద్మభూషణ్ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించిన సంగతి మనకు తెలిసిందే. అయితే పద్మభూషణ్ రావడంతో ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్న హిందూపురం ప్రజలు సన్మానం చేశారు. ఇక ఈవెంట్లో భాగంగా బాలకృష్ణ స్టేజ్ మీద మాట్లాడుతూ, ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు, నన్ను చూసుకునే నాకు పొదనైన పొగరంటాను. నా మాట సూటిగా ఉంటుంది, నా మాట ముక్కు సూటిగా ఉంటుంది, నా వీక్షణం తీక్షణం దర్శనమిస్తుంది. అలాగే నా తీరు ఒక ఘన గాంభీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది. ఒక నటుడైనంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు. వరుసగా ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి, ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారు. ఎన్నో పాత్రలు చేశాను నేను, అద్భుతమైన పాత్రలు. నాన్నగారు కూడా చేయలేని పాత్రలు, చేయాలనుకున్నా చెయ్యలేని పాత్రలు చేశాను. అందులో ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా. ఆ సినిమా నాన్నగారు చేద్దామనుకున్నారు, కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయారు. ఆ సినిమాను నేను చేయడం తటస్థించింది. మరి ఇవాళ మనం ఉగాది జరుపుకుంటామంటే ఒక కాలమాన పట్టిక మన హిందువులకి మనం ఒక శకాన్ని ఏర్పరిచింది. ఆ శాలివాహన శకం ఆ గౌతమిపుత్ర. చాలా మంది నటులు రాజకీయాల్లోకి వచ్చి నామరూపల్లేకుండా పోయారు. కాని నేను వారిలాగా కాదు, సమాజానికి సేవ చేయాలి అనే బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాను. అలాగే పద్మభూషణ్ నాకు ఎప్పుడో రావాల్సిందని చాలామంది అన్నారు. కాని నాకు సరైన సమయంలోనే ఈ అవార్డు వచ్చింది. మా నాన్నగారికి భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వడమే తెలుగు వారందరి కల. ఇది త్వరలోనే నెరవేరుతుంది. ఆయనకు భారతరత్న ఇస్తేనే మా నాన్నగారికి సరైన గౌరవం దక్కుతుంది అంటూ బాలకృష్ణ హిందూపురం ఈవెంట్లో ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ బాలకృష్ణ మాట్లాడిన మాటలు మాత్రం కొంతమంది మెగా ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. ఎందుకంటే బాలకృష్ణ ఆ ఈవెంట్లో కొంతమంది నటులు రాజకీయాల్లోకి వచ్చి నామరూపాల్లేకుండా పోయారు అంటూ మాట్లాడారు. అది మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించే అన్నారని. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి తిరిగా కాంగ్రెస్లో కలిపేశారనే ఉద్దేశంతోనే అలా మాట్లాడారని బాలకృష్ణ చిరంజీవిని అవమానించారంటూ కొంతమంది కొత్త వివాదాన్ని తెరమీద వైరల్ చేస్తున్నారు. మరి దీనిపై మెగా ఫ్యాన్స్ ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి.